నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఆంధ్రప్రదేశ్ను తన 5 ఏళ్ల అధ్వాన పాలనతో అస్తవ్యస్తంగా మార్చేసిన జగన్ ఓటమి తర్వాత కూడా తన తీరు మార్చుకోలేదు. జనం తిరస్కరించారన్న సోయ కూడా లేకుండా ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని గగ్గోలు పెడుతున్నారు. తన 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఉందా అనిపించేలా పరిస్థితులు ఉన్నాయన్న సంగతి విస్మరించి వ్యక్తిగత ఘర్షణలకు సైతం పొలిటికల్ కలర్ ఇస్తూ హస్తినిలో ధర్నాలు అంటూ హడావిడి చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ లైట్ తీసుకోవాలంటూ ఆయన పార్టీకి చెందిన మాజీ ఎంపీ మార్గాని భరత్ తెలియకుండానే చెప్పేశారు. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఓటమికి కారణాలు వివరిస్తూ జగన్ చేతకానితనాన్ని బయటపెట్టేశారు. జగన్ మద్యం విధానం పార్టీకి దారుణంగా దెబ్బతీసిందని అంగీకరించేశారు. ఈ విషయంలో జగన్ తెలివి తక్కువగా వ్యవహరించారని మార్గాని భరత్ తన మనసులోని మాట చటుక్కున బయటకు చెప్పేశారు. ఇక ఒక టూత్ పేస్ట్ కొనే విషయంలోనే మనకు ఏ బ్రాండ్ కావాలన్నది ఆచితూచి ఎంచుకుంటాం. అటువంటిది మద్యం కొనేవాడు తనకు ఇష్టమైన బ్రాండ్ కొనుక్కోవాలని అనుకోరా అని ప్రశ్నించారు. మేము అమ్మిందే తాగండి అంటే జనం వినరని కూడా భరత్ స్పష్టంగా చెప్పారు. తనకే అర్థమైన ఇంత చిన్న లాజిక్ తమ పార్టీ అధినేత జగన్ కు ఎందుకు అర్థం కాలేదని పాపం భరత్ ఇప్పుడు బాధపడుతున్నారు. ఇక జగన్ కు మద్యం అలవాటు లేకపోవడం వల్ల ఈ విషయం ఆయనకు తెలియలేదని కవర్ చేసే ప్రయత్నం చేసి భంగపడ్డారు. ఇక మద్యం అలవాటు లేకపోతే మాత్రమే రోజు బ్రష్ చేసుకుంటారు కదా అంటూ నెటిజన్లు మార్గాని భరత్ కు ఆయన లాజిక్ తోనే ఎదురు సెటర్లు వేస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.